మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం లొంగిపోతామంటూ ఆ పార్టీ ప్రతినిధి అనంత్ పేరుతో బహిరంగంగా ఒక లేఖ విడుదల చేయడం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ దాదాపు 50,000 మందితో దేశంలో నక్సలైట్లనే వాళ్ళనే లేకుండా 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తామంటూ ఇప్పటికే విస్పష్టమైన ప్రకటన చేసి భారీ స్థాయిలో దాదాపు 1000 మంది నక్సలైట్లను వివిధ ప్రాంతాల్లో ఎన్కౌంటర్లో చంపేశారు. మరోవైపు నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోతామంటూ 1000 మందికి పైగా పోలీసులు ఎదుట ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ద్విముఖ వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం విరుచుకపడడంతో దిక్కుతోచని మావోయిస్టు పార్టీ అడవులను వదిలేసి పట్టణాల వైపు వలస వచ్చే ప్రయత్నాలలో పోలీసు వలలో చిక్కుకుని ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక మనుగడ సాధ్యం కాదని మావోయిస్టు పార్టీ గ్రహించినట్లుంది. అందువల్లే జనవరి 1వ తారీఖున కాల్పుల విరమణ చేసి సామూహికంగా లొంగిపోతామని ఈరోజు లేఖ విడుదల చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని ఈ లేఖ విడుదల నేపథ్యంలోనైనా ఆపుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. లొంగిపోతామని సంసిద్ధులైన వారిని కూడా కేంద్ర బలగాలు హతమారుస్తుండడం ఆందోళన కలిగిస్తోందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ జనవరి 1వ తారీఖున లొంగిపోతామన్న మావోయిస్టు పార్టీ ప్రకటన నమ్మదగినదిగానే ఉందని, ఇది కేవలం పరస్పర సమన్వయం కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే ఈ సమయం నక్సలైట్లు కోరారని, దీనికోసం వాళ్ళు ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను కూడా విడుదల చేసినందున ఇందులో పారదర్శకత వాస్తవికత ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నక్సలైట్లు తమకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాల ఎదుటనే లొంగిపోతామని ఆ లేఖలో ప్రకటించారు. అంటే వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్షాల నేతృత్వంలోని పార్టీల ముందు అయినా కూడా వీళ్ళు లొంగిపోయే అవకాశం ఉంది. కీలక మిలిటరీ కమాండర్ హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయినట్లు ఈ లేఖ ద్వారా స్పష్టమవుతుంది. దీంతో త్వరలో మావోయిస్టు చరిత్ర భారతదేశంలో కనుమరుగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.